వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేసుకుని వచ్చా, కానీ అంత యావరేజ్ ఫీల్. రామ్ చరణ్ గారు పెట్టిన ఎఫర్ట్స్ కి, పెర్ఫార్మెన్స్ కి నేషనల్ అవార్డు అయితే ఖచ్చితంగా రావాలి, కానీ ఈ సినిమా నాకు అంత నచ్చలేదు. అంటే రామ్ చరణ్ గారు లేకపోవడం అయినా నాకు ఎందుకు కొంచెం డైజెస్ట్ అవ్వాలా, ఏడుపు వచ్చింది. సో నేను ఏమనుకున్నానంటే ఏ సినిమా వచ్చినా సరే పుష్ప 2 దురంధర్ 2 రీచ్ ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నా, కానీ అంత లేనప్పుడు నా ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వలేదు సినిమా. సో అందుకనే కొంచెం ఇచ్చిన డబ్బులు న్యాయం చేసింది. సో కుర్రోళ్ళకి అయితే నైట్ కల్లోకి వచ్చింది, తన అందచందాలతో కుర్రోళ్ళని మర్చిపోగొట్టింది. సో ఎక్స్పోజ్ బాగా చేసింది, కానీ సినిమా ఆడదు. అదే ఇంకో హీరో ఫస్ట్ ఏమో క్రికెట్, తర్వాత కుస్తీ, తర్వాత రన్నింగ్, ఆ ఊరికి రైల్వే స్టేషన్ తేవాలని చెప్పేసి వేస్తారు. సో పిచ్చిబాబుకి ఒకటే చెప్తా, రామ్ చరణ్ గారిని వాడుకోవడం సరిగ్గా రాలేదు అని ఖచ్చితంగా చెప్తాను. స్క్రిప్ట్ నాకు అంత నచ్చలేదండి. ఎక్కువ హీరోకి కష్టాలు ఎక్కువ అయిపోయినాయి, ఆ ఎంటర్టైన్మెంట్ జోన్ ఎక్కడా లేదు. సో ఒకటే మాట, రామ్ చరణ్ గారి పెర్ఫార్మెన్స్ నేషనల్ అవార్డు ఖచ్చితంగా వచ్చింది, నాకైతే పెద్ద నచ్చలేదు. బాగుంది, బాగా చేశారు, మంత్లో బాగా చేశారు. ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్స్ ఎవరు మైనస్ చేయను, నాకు ఎందుకో స్క్రిప్ట్ నచ్చలేదు. నేను 5కి 2.5 ఇస్తా, అది కూడా ఓన్లీ రామ్ చరణ్ గారి పెర్ఫార్మెన్స్ చెప్తా. బుచ్చిబాబు డైరెక్షన్ కి అయితే నేను 1 ఇస్తా.